హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చిన్న సాక్ష్యం. సర్వసృష్టికి దేవుడైన యెహోవా, నీవు లేచి నీ దేశమును విడిచి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి వారి నుండి నేను చూపించిన దేశానికి వెళ్ళమని చెప్పి అబ్రహాంతో చెప్పాడు. అక్కడ నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అయితే అబ్రహాము ప్రయాణమే కానానికి చేరినప్పుడు దేవుడు అక్కడ అతన్ని దర్శించి అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి మరలా ప్రత్యక్షపరుచుకున్నప్పుడు తాను అక్కడ అబ్రహాం ఏం చేశాడంటే ఒక బలిపీఠమును కట్టాడనమాట. ఆ బలిపీఠమునకు ప్రార్థన బేతేల్ అనే పేరు పెట్టి నామకరణం చేశాడు. అంటే ప్రార్థన. తన జీవితంలో దేవుడికి ప్రార్థన ద్వారా తను స్టార్ట్ చేసినప్పుడు తన ప్రయాణాన్ని గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఈ రోజున వేవేల జనమునకు అతను తండ్రిగా చేయబడ్డాడు. ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అలాగే మా సన్నిధి మేము బేతేల్, మా సేవకులు బేతేలు అని నామకరణం చేశారు. ఇది 2024లో కట్టిన ఆలయం. అయితే రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్రారంభించి మంచి వర్షాలు జూలై 23, 2025 స్టార్ట్ చేశారు. అయితే ఆ రోజున 23వ తారీఖున స్లాబ్ వేయడానికి ప్రిపేర్ అయ్యారు. అయితే మంచి వర్షాలు స్టార్ట్ చేశారు. ఈ వాతావరణం అంతా ప్రతికూలంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ హెచ్చరికలు జరిగినప్పటికీ ప్రార్థనతో మేము ముందుకి అడుగు వేయడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ప్రార్థన ఫలితంగా సంఘమంతా ప్రార్థించినప్పుడు ఆ రోజు చల్లటి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు. ఎంతో గొప్ప కార్యం చేశాడు. చక్కగా స్లాబ్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా మేమందరం చర్చిలో ప్రతి ఒక్కరూ ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో వాడబడడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మా అందరికీ కల్పించాడు. ప్రార్థన ద్వారా స్టార్ట్ చేసిన ఏ పనైనా మంచిగా సఫలీకృతం అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ప్రార్థన ద్వారా మీ ప్రతి అడుగు స్టార్ట్ చేయండి. దేవుని సన్నిధిలో గొప్ప విజయాలు పొందుకోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరు ఈ మందిరాన్ని విజిట్ చేయాలనుకుంటే మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్, కాకినాడ, వలసపాకలు. థ్యాంక్ యూ ఆల్.